హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానానికి ఈ తిరుమార్ మల్లిగడ్ అంటోడు నామినేషన్ వేసిండు. వాడి నామినేషను ర్యాలీని చూసినట్టయితే నిజంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డికే ఫీజులు అవుట్ అయిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్టి విక్రమార్క అయితే ఇక అసలు తేరుకోలేడు. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే వాడిని చాలా పైకి లేపుతాడో ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అయితే ఇంకా ఫీజులు అవుట్ అయిపోయినాయి. ఎందుకంటే ఆడి ర్యాలీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని కాన్వాయిలు కూడా లేవు, అని వెనకాల అన్ని కార్లు లేవు. అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన వెనకాల అన్ని కార్లు లేవు, అన్ని ర్యాలీలా అన్ని లేవు వాహనాలు. కేవలం ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి, వాడు ఎప్పుడు ఎమ్మెల్సీగా గెలవలేదు, ఎమ్మెల్యేగా లేడు, ఏ ప్రజాప్రతినిధి లేడు. కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని తెల్లర్లేస్తే వాడిట్లా వీడిట్లా కుక్కలేక అరిచేటోడు గంత పెద్ద భారీ ర్యాలీ దిత్తంటే చూసేటోనికి ఒక్కొక్కరికి నవ్వొచ్చింది. అరే వీడు భారీ బిల్డప్ అయింది, ఓడిపోయే క్యాండిడేటే కదా, ఓడిపోయే క్యాండిడేట్కు ఇంత బిల్డప్ అయింది. ముసలితనానికి కుసుమ గుడాలేందనే సామెత ప్రకారం ఓడిపోయేటోడే. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందట, అన్నీ ఉన్న ఆకు అనగనికి పంటుందంట. వీడు ఏమీ లేని వేదవా, వీడికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేదు, లొట్ట పీస్ లేదు. అసలు నిరుద్యోగులు వీని నమ్మే పరిస్థితిలో లేరు. 46 అభ్యర్థులు మండి పడతారు, పోలీస్ అభ్యర్థులు అంతా తిరుమార్ మల్లిగడ్ బరిలో దిగుని వాని తాట తీసుకొని ఓడగొడదాం అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలోనే చాలామంది ఇప్పుడు ఏదైతే ఖమ్మం, వరంగల్, నల్గొండలో ఉన్న ఎమ్మెల్యేలే, ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే వాళ్ళే వీడు ఓడగొట్టాలి, వీడు బాగా తమాషాలు చేస్తాడు. వీడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని కూడా తిట్టిండు, వీడు మమ్మల్ని కూడా వాడిపోసుకున్నాడు. వీని సంగతి ఏందో ఇప్పుడే చూడాలి, దొరికినప్పుడే వీని పిసికితే మొత్తం బొంతుగా పిసికితే వాడు పాతాళానికి పోవాలన్నట్టు చూస్తాను. ఏదేమైనా తిరుమార్ మల్లిగడ్ ఓవర్ బిల్డప్ మామూలుగా లేదు. ఎందుకంటే నామినేషన్ వేయడానికి నల్గొండ కలెక్టర్ ఆఫీస్ పోయిండు చాలా భారీ ర్యాలీతోని. ఇక వాని చెంచాలు వానితో ఉండేటోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ పోయిండు. ఏదేమైనా ఆ నల్గొండల నామినేషన్ దాఖలు చేసిండు 2 సెట్లు అయిపోయింది. బయటకు వచ్చి ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ముసలైన పక్కన పెట్టుకొని, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏం మాట్లాడుతాడో ఆ నాలుగైదు తిరిగేది ఆయన పక్కన పెట్టేసుకొని, ఈ తిరుమార్ మల్లిగడ్కి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయంట. అనిల్ అంబానీ, అదేవిధంగా ముఖేష్ అంబానీ, అదేవిధంగా అదానీ, వీళ్ళ లెక్క వేల కోట్ల ఆస్తున్నాయట. ఆ వేల కోట్ల ఆస్తులన్నీ కూడా ఒక బాండ్ పేపర్లో రాసుకొని ప్రభుత్వానికి ఇచ్చేస్తాన ఆస్తులు అని చెప్పేసిండు. అంటే ఎంత బోకర్ మాటలు, ఎంత లుచ్చ మాటలు, ఎంత ఫాల్తు మాటలు. ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు తిరుమార్ మల్లి? నువ్వు పాదయాత్ర తిరిగినప్పుడే నా అకౌంట్లో ₹1 లేదు, ఛాయకు ₹1 కొట్టండి, ఛాయకు ₹5 కొట్టండి అన్న, ప్లీజ్ అన్న, మీ తమ్మునన్న, మీ అన్ననన్న నన్ను ఆదుకోనండి, ఛాయ్కి ₹10 వేయండి అన్న, మీరు తాగే ఒక ఛాయ్ పైసలు ₹10 నాకు సెండ్ చేయండి అని అడక్కదిన్న గాడిదివి నువ్వు. మళ్ళీ నువ్వు కోట్ల రూపాయలు సంపాదించుకున్నా కూడా నీతో పనిచేసే వాళ్ళ దగ్గర ఎప్పుడు చూడు ఏదో ఒక అకౌంట్ అట, అది ఎస్బీఐయో హెచ్డిఎఫ్సి అకౌంట్ తీసి ₹1 బ్యాలెన్స్ ఉన్నది, ఇలా అకౌంట్లో డబ్బులు లేవని నమ్మబలికించేటోడు మాట నువ్వు. అలాంటి దరిద్రుడివి నీకు ఎన్ని కమ్మతులు ఉంటాయరా? నీ యొక్క ఆస్తులు నువ్వు అక్రమంగా సంపాదించుకున్న రియల్ ఎస్టేటర్లో నువ్వు సంపాదించుకున్న డబ్బులు, వీని బెదిరించి సంపాదించుకున్న డబ్బులు, అదేవిధంగా బ్లాక్మెయిల్ చేసి సంపాదించుకున్న డబ్బులు అన్నీ నీ బినామీల పేర్లు లేవా? నీ పక్కన నా దొంగల పక్కన లేవా? వాని పక్కన పేర్లు చెప్పనా? ఎవరేమి పక్కన ఎవరేమి పేరు మీద ఉన్నాయో చెప్పనా? అన్ని డబ్బులన్నీ తీసి నీ దొంగల పేర్ల మీద, అందరి పేర్ల మీద నువ్వు డిపాజిట్ చేసుకొని, నీ డబ్బులన్నీ నీ అన్న కుటుంబాలు, నీ కుటుంబాల సభ్యులపైన పెట్టేసుకొని, ఏమి లేదన్నట్టు నమ్మించి ఓ 50-60 వేల రూపాయలు నీ ప్రాపర్టీస్ని తీసి ప్రభుత్వానికి నేను అప్పగిస్తానని బాండ్ పేపర్లో ముచ్చడం ముందటేసుకున్నావు. ఇది బాండ్ పేపర్లో ముచ్చడం నీకు ఎవరు నేర్పించారు? నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నేర్పించిండా? బాండ్ పేపర్ల మీద సంతకం పెడతానా, పసుపు బోర్డు దేవకపోతే రాజీనామా పత్రాలు సమర్పిస్తానా అని ముందే. అట్లనే నీ యావత్ ఆస్తి ఆట, నీకు ఎన్ని వేల కోట్ల ఎకరాలు ఉన్నాయి, ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి, ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి, నీకేమున్నది? నీకు అంగిలాగు సిద్ధాంతమోనువే, నీకేం లేను. నువ్వు ఎట్లా నీ ఆస్తులు ప్రభుత్వానికి దారదత్త చేస్తాను నమ్మిస్తానో? నీకు ఏం లేవు కాబట్టే ప్రభుత్వానికి ఇస్తానంటాను. నీకు ఉంటే నువ్వు ప్రభుత్వానికి ఎందుకు ఇత్తువు? ప్రభుత్వంలోకి వచ్చి ప్రభుత్వంలో భాగస్వామ్య ప్రభుత్వాన్నే పీడ్స్గా తింటాలని చూస్తున్నావు. లుచ్చవు నువ్వు. ప్రజల సొమ్మునే అక్రమంగా సంపాదించుకోవాలి, కుంభకోణాలు చేయాలి, మొత్తం డబ్బులని సంపాదించుకోవాలి అప్పనంగా చూస్తున్నావు. లుచ్చో నువ్వు ఈ రోజున ప్రభుత్వానికి నీ పైసలు ఇస్తావా? ఎందుకు?
ప్రభుత్వంలో లోటు బడ్జెట్ ఉంటే ఆ లోటు బడ్జెట్లో నీ సొంత ప్రాపర్టీస్తో కూడుపుదాం చూస్తానవా? ముందు నీ రేవంత్ రెడ్డిని 7,000 కోట్ల రైతు బంధు పైసలు ఎడిపోయినాయి అడుగు, అవి అడుగు. కానీ నువ్వేమంటానో ప్రజల పక్షానుంటా, నిరుద్యోగుల పక్షానుంటా, నిరుద్యోగుల గొంతునే అంటా అన్నావు. నిరుద్యోగుల గొంతు అను, నిరుద్యోగుల గొంతు కాదు, నిరుద్యోగుల గొంతు మీద పెట్టే కత్తివి నువ్వు. నీ పదునైన నాలుక నిరుద్యోగుల గొంతును కోసే పదునైన కత్తి అని చెప్తున్నా. ఎందుకంటే వీడి చేయబట్టి పాపం జీవో నెంబర్ 46 అభ్యర్థులు చాలా లాస్ అయిపోయారు. వాడు చెప్పిన మాటలు విని చాలామంది నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. నువ్వు కేసీఆర్ను బడగొట్టినావా? ఏడ బడగొట్టినావయ్యా? కేసీఆర్ నువ్వు బడగొట్టలే, నీ రేవంత్ రెడ్డే చెప్పిండు ప్రమాణ స్వీకార టైంలో నిరుద్యోగులు చేపట్టే మేము గెలిచినాము, నిరుద్యోగులు మార్పును కోరుకున్నారు తప్ప ఎవరికో లొంగిపోయి ఎవరి మాటలో విని వాళ్ళు ఓట్లు వేయలే. ఈసారి ఒక్కసారి ప్రభుత్వాన్ని మారుద్దాము, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు తప్ప వాళ్ళు నీ మాటలకు లోబడి, నీ మాటలు విని, నీ మాటలకు ఆకర్షితులై ఓట్లు వేయలే. తీర్మానం మళ్ళీ నువ్వు అంటేనే తెలంగాణ రాష్ట్రంలో మండుతాను నిరుద్యోగులు, యువత. నిన్ను చూస్తేనే నువ్వు రాష్ట్రాన్ని దోచుకునే దొంగ లెక్కున్నావు, నిరుద్యోగులను ఆగం చేసే దొంగ లెక్కున్నావు తప్ప నువ్వు ఏడ కూడా నీలో నిజాయితీ లేదు, నీలో ఏది కూడా ప్రజాసేవ చేయాలనే తపనే లేదు. ప్రజాసేవ చేయాలనే తపన నీకుంటే ఒక పలానైనా ఆయన పేరు చెప్తున్న అశోక్ ఆయన అశోక్ సార్ అట, ఆయన నడుచుకుంటూ వచ్చి సంచి పట్టుకొని వచ్చి అతని యొక్క నామినేషన్ దాఖలు చేసిపోయింది. అట్లా ప్రజాసేవ చేయాలంటే నువ్వు 1000 కార్లు ఓర్నైనా ఆ పెట్రోల్ ఖర్చు వాళ్ళందరూ తీసుకొచ్చిన ఖర్చే ఈరోజు నాకు తెలిసి మిత్రులారా దగ్గర 1 కోటి రూపాయలు ఖర్చు అవుతాయి. 1 కోటి రూపాయలు నామినేషన్కే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టినోడు గెలవడానికి 100 కోట్లు గుమ్మరిస్తాడు. 100 కోట్లు గుమ్మరిస్తాడు. నేను చెప్తున్నా, డబ్బులు లేవాట, ఉన్న డబ్బులన్నీ తీసి ప్రభుత్వానికి అకౌంట్కి రాస్తాడట, ప్రభుత్వానికి తన ఆస్తులను అప్పచెప్తాడట. ఈ మునగాడు అప్పచెప్పినోడు మరి ఈ రోజునంతా ర్యాలీ తీయడానికి డబ్బులు ఎక్కడి? నేను ఇప్పుడే ఒక మాట అంటున్నా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి ఒక విజ్ఞప్తి, మీరు తీర్మార్ మల్లన్న ర్యాలీని కూడా ఆ ఎన్నికల అఫిడవిట్లో ఖర్చులుగా చూపించాలని చెప్పండి. ఎందుకంటే ఈరోజు 1.5 కోట్ల పైన ఖర్చు పెట్టిండు, భారీ ర్యాలీ తీసిండు. ఇదంతా కూడా ప్రజల సొమ్మే, ప్రభుత్వ అధికారులను పీడించి సంపాదించుకున్నదే, ఎమ్మెల్యేలను పీడించి సంపాదించుకున్నదే, కేసీఆర్ను తిట్టి సంపాదించుకున్నదే, మంచి వ్యక్తుల మీద బట్టగాల్చి బదనాం చేసి సంపాదించుకున్న డబ్బే అది. కాబట్టి మిత్రులారా, తీర్మార్ మల్లన్న ఎన్ని నక్కజిత్తులు వేషాలు వేసుకొని వచ్చినా వాడిని ఎవడు నమ్మకండి మిత్రులారా. మీకు నచ్చినోనికి ఓటేయండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న రేవంత్ రెడ్డి 2 లక్షలు ఇస్తాడా ఇయ్యడా చూద్దాం. సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మన వాయిస్గా శాసన మండలిలో మాట్లాడేటోడు ఒక బీఆర్ఎస్ అయినా, ఒక బీజేపీ అయినా, లేకపోతే ఎవరైనా ఇండిపెండెంట్ అయినా పెట్టేసుకోవాలి. ఎందుకంటే తీర్మార్ మల్లిగాడు ప్రభుత్వంలో భాగమైపోయినప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించాడు. ప్రభుత్వానికి ఒక లైన్ ఉంటుంది. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా, ఏ పార్టీ ఎమ్మెల్సీ అయినా, ఏ పార్టీ మంత్రి అయినా కానీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ లైన్కు కట్టుబడి వాళ్ళు మాట్లాడాలి తప్ప వాళ్ళు పార్టీ లైన్కు మితిమీరి మాట్లాడితే వాళ్ళ మీద వేట్ అవుతుంది. క్రమశిక్షణ చర్యల కింద వాళ్ళ మీద చాలా రకాల ఇబ్బందులు ఎదురుపడతాయి వాళ్ళ పార్టీ అధ్యక్షుడి నుండి. కాబట్టి తీర్మార్ మల్లన్న అట్లా చేయడు. ఎందుకంటే తీర్మార్ మల్లన్నకు చట్టసభలో కూర్చొని సంపాదించుకోవాలని ఆతృతతో కుతకుతలాడుతాడు. కాబట్టి ఆయనకు 10,000 అలంకరణ, కాబట్టి 10,000 కోసమే పనిచేస్తాడు. కాబట్టి ఆయన అట్లా అనడు. ఖచ్చితంగా ఉద్యోగుల కోసం, నిరుద్యోగుల కోసం మాట్లాడాడు, విద్యార్థుల కోసం మాట్లాడాడు. కేవలం తన కుటుంబ సభ్యుల కోసం, తన మిత్రుల కోసం, కేవలం తన బినామీల కోసమే ఎమ్మెల్సీగా గెలిచి డబ్బులు సంపాదించుకొని హ్యాపీగా సుఖవంతమైన జీవితం జీవించాలని ముందుకొస్తున్న ఈ తీర్మార్ మల్లిగాన్ని మీరు చెప్పందుకొని కొట్టాలి. ఏ దానితో చెప్పుతారు. ఎందుకంటే ఓటు అనే ఆయుధం తన మూతి మీద కొట్టాలి చెప్పులాగా. అట్లా కొడితేనే ఇలాంటి బోకర్ మాటలు మాట్లాడాడు. అంగిలాగి సిద్ధాంతం అన్నాడు. ఇంకేమన్నాడు, ఉన్న ఆస్తులన్నీ కూడా ప్రజలకే అన్నాడు. ఇప్పుడు ప్రజలకు కాదట ఆస్తులు, ప్రభుత్వానికి అన్న. అంటే రేవంత్ రెడ్డి ఇంట్లోకి పోతాయా, కోమటిరెడ్డి ఇంట్లోకి పోతాయా, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లోకి పోతాయా, బట్టి విక్రమార్కన్న ఇంట్లోకి పోతాయా, ఎవరి ఇంట్లోకి పోతాయో కూడా వాడు చెప్పాలి. మరి ఎన్ని వేల కోట్లు ప్రభుత్వానికి రాసిస్తాననేది కూడా మీరు చూడాలి. అలా కోట్లు ఉండయి, వేలు ఉండయి, కేవలము నాకు తెలిసి అయితే 5,000 10,000 చూపిస్తాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈరోజు ఆయన ప్రభుత్వం ఎమ్మెల్సీగా నామినేషన్ వేస్తాడు. దాంట్లో అఫిడవిట్లా ఈరోజు తన అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో, తర్వాత ఈయన పదవి అయిపోయినాక పెరిగిన ఆస్తులు ఎంత ఉంటాయో మీకు చూపిస్తా, ఏం పెరిగాయి గది ఉన్నదే ఉంటుంది అంటాడు. అరే నువ్వు మేయడానికి ఋషి మరిగిన గాడిదవు, మేయడానికి ఋషి మరిగిన గాడిదవు. నువ్వు అవినీతి సొమ్మును ఎట్లా దాచుకోవాలనేది నీకు తెలియదా? ఇప్పుడు చామకూర మల్లారెడ్డి ఉన్నాడు, మొన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన కారే లేదని చెప్పిండు. అఫిడవిట్లో 100,000 కోట్లు ఉంటాయనే అందరికీ తెలుసు. దొంగలు దోచుకుంటాడు ప్రతి ఒక్కడు కూడా.
ఖచ్చితంగా వాడు చదువుకుంటాడు, ఎక్కడ దొరకద్దని చదువుకుంటాడు, వాని పేరు మీద రూపాయి ఉంచుకోడు. ఈ ఆరు రమేష్ అన్నకు 1000 కోట్ల రూపాయలు అంటారు, 1500 ఎకరాలు అంటారు, ఆయన పేరు మీద కారే లేదట, ఎవడు నమ్ముతాడు? అలాంటివి ఉంటాయి. ఇప్పుడు కడియం సిఆర్ ఉన్నాడు, 100,000 కోట్లకు ఉన్నాయంటారు, మరి ఆయనకు కూడా కారు లేదట, మరి అది ఎవరు నమ్ముతారు? కాబట్టి మిత్రులారా, ఎవరిని నమ్మద్దు. ప్రతి ఒక్కడు ప్రజలను మోసం చేయడానికి నక్క జిత్తుల మారలేక బయలుదేరుతాడు. తీర్మార్ మళ్ళీ కానీ ఒడగొట్టడానికి నిరుద్యోగులు తయారైపోయారు. ఎవ్వడు కూడా తీర్మార్ మల్లన్న ఎడల సానుభూతి లేరు. ఒకసారి ఓడిపోయిండు, 2 సార్లు ఓడిపోయింది, ఇది 3వసారి అవకాశం ఇద్దామని లేనే లేదు. తీర్మార్ మల్లిగాడు దొంగేశం వేసుకొని ఏదో ప్రభుత్వం ఊపులో బయటపడతా అనుకుంటాను, కానీ ఊపేది లేదు, పీగే లేదు. ఖచ్చితంగా ఓడిపోతాడు. ఆ ఓటమి రుచితో ఖచ్చితంగా ఇంట్లో మూలకు వంటాడు. మిత్రులారా, తీర్మార్ మల్లన్న మాటలు మీరు నమ్మకండి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవో నెంబర్ 46 అభ్యర్థులందరూ తీర్మార్ మల్లన్న ఓడగొట్టబోతాను. అదేవిధంగా మొత్తము 4 లక్షల ఓటర్లు ఉన్నారు. 4 లక్షల ఓటర్లల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికన్నా వేసుకోండి, సెకండ్ది ఎవరికన్నా వేసుకోండి, థర్డ్ది ఎవరికన్నా వేసుకోండి, కానీ లాస్ట్ 5వ 6వ ప్రాధాన్యతనైతే మళ్ళీ కనుక ఇవ్వరు. 5వ 6వ ప్రాధాన్యత అయితే మళ్ళీ కనుక ఇవ్వరు. మీ గురించి, మీ బాగోలు గురించి, మీ యొక్క విద్య స్కాలర్షిప్ల గురించి, అదే విధంగా మీకు రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగాల గురించి, జాబ్ క్యాలెండర్ గురించి, 2 లక్షల ఉద్యోగుల గురించి మాట్లాడేటోనికి మీరు ఓటేయండి తప్ప మీ పేరు చెప్పుకొని బ్రతకడానికి ముందుకు వచ్చేటోనికి అయితే ఓటేయకండి. ముందుకైతే లంగలను దొంగలను కనిపెట్టి వాళ్ళని అవాయిడ్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి బ్రదర్స్. థ్యాంక్ యూ సో మచ్. నా కుటుంబ ఆస్తులన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ గారికి అన్నగారితో పంపిస్తా ఉన్నా. మీరు ఎప్పుడు ఆలోచించినా నేను పూర్తి స్థాయిలో అందజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకంతేకాదు సోదరులారా, నేను గతంలో చెప్పిన ఇవాళ నేను వేస్తున్నటువంటి నామినేషన్ లో ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు సరిచూసుకోండి. నేటి అన్న పెద్దలు గొల్లవారి దిలీప్ కుమార్ గారికి, ఎమ్మెల్సీ ఎక్స్ఎమ్మెల్సీ గారికి వేదికకి రావాల్సిందిగా కోరుతాను. నేను ఏవైతే ఇప్పటి వరకు చెప్పుకుంటూ చిన్న ఒక్కటి మిస్ కాకుండా రైట్ టు రీకాల్ మొదటిసారిగా ఈ భారతదేశంలో నా మీద పెట్టుకోబోతా ఉన్నా. అది తీర్మానం చేయబోతున్నటువంటి కార్యక్రమం. ఏ ఒక్కటి ప్రజలకు ఇచ్చిన హామీని విస్మరించడం. సోదరులారా, నేను నామినేషన్ పత్రంలో నింపినటువంటి ప్రతి ఆస్తి విలువ ప్రతిదీ మీరు పరిశీలించి పెట్టుకోండి. తీర్మానం వలన చనిపోయినప్పుడు ఏముంటాయో కూడా మీరు పరిశీలించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సోదరులారా, ఎక్కడైనా ఏ రాజకీయ నాయకుడైనా తన కుటుంబానికి నేను క్లీన్ గా పాలిటిక్స్ లోకి రావాలనుకుంటున్నా, క్లీన్ గా ఎమ్మెల్సీ ఉండాలనుకుంటున్నా, దమ్ముంటే ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి నాయకుడు నాలాగా తమరి ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించి ఎమ్మెల్సీ ఎవరు రారు అట్లా. ఎందుకు రావంటే వాళ్ళకు రాజకీయాలంటే దోపిడీలు, కూలీలు, డబ్బు సంపాదించడాలు, అక్రమాలు, ఇవన్నీ వాళ్ళకు. కానీ నాకు రాజకీయాలంటే నేను గతంలోనే చెప్పిన సోదరులారా, నేను రాజకీయాలు చేసిన తర్వాత ఒకవేళ నేను సరిపోతే 1,00,000 మంది సాగుకు రావాలని చెప్పిన నేను అటువంటి రాజకీయాలు చేయాలనుకుంటున్నా. ఈ పేద వర్గాల కోసం రాజకీయాలు చేయాలనుకుంటున్నా. సమూలమైనటువంటి మార్పులు, రాజకీయ మార్పులను మీ ముందుకు తీసుకొస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నేను ఎవరి కోసమో, ఎవరికి జవాబు చెప్పడం కోసమో పనిచేయను. ఈ ప్రజల కోసం ఏది మంచో అది చేసుకుంటూ ముందు పోతూనే ఉంటా. సోదరులారా, నేను రాత్రి మంత్రులకు మా మిత్రులు వచ్చి నామినేషన్ కార్యక్రమాలు చూస్తా ఉంటే నేను మా మిస్సెస్ పిలిచి అడిగిన, ఏమమ్మా బ్రతకగలుగుతాను, నువ్వు ప్రభుత్వ ఉద్యోగిని, నేను ఎక్కడ పని చేస్తాను, 1,00,000 2 లక్షల జీతం వస్తాయి, బతకగలుగుతాం, ఉంటే ఉండని పోతే పోతుంది, మనం ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నామని చెప్పిన. ఆ మాట ప్రకారం దాదాపు మా కుటుంబం పేరు మీద, అంటే నా కుటుంబం పేరు మీద 1,00,00,000 రూపాయల ఆస్తులు ఉన్నాయి. అన్ని ఆస్తులను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి, చీఫ్ సెక్రటరీ గారికి మేము